శాంతి బిడ్డకు తండ్రెవరు? ఇప్పుడు ఇదే చర్చ. రాజకీయంగానూ ఈ వివాదంపై అగ్గిరాజుకుంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మదన్ ఆరోపణలపై శాంతి ఏమన్నారు? న్యాయవాది సుభాష్ గురించి ఏం చెప్పారు? ఏపీలో హాట్ టాపిక్ గా శాంతి వివాదం. రాజకీయంగానూ రచ్చ రచ్చ. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్టుకు డిమాండ్. ఏపీలో ఎంపీ విజయసాయిరెడ్డి సస్పెండ్ అయిన ఆఫీసర్ శాంతి వివాదం చర్చనీయాంశంగా మారింది. రోజుకో మలుపుతో డైలీ సీరియల్ను తలపిస్తుంది. ఎవరి వర్షన్ వాళ్లు చెప్పుకున్నా వివాదం మాత్రం సద్దుమణగలేదు. శాంతి బిడ్డకు తండ్రెవరు అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఈ వివాదంపై రాజకీయంగానూ దుమారం నెలకొంది. ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయసాయిరెడ్డి శాంతి వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతికి రాజకీయ నేతలతో సంబంధాలున్నాయన్నారు. డ్యూటీలో అవినీతికి పాల్పడినట్లు తేలిందన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్ శాంతి పాత్ర ఉందని ఆనం చెప్పారు. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయని తెలిపారు మంత్రి. తుది నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె చేసిన అవకతవకలు, అవినీతి, దోపిడీ, ఆ దోపిడీకి మద్దతు పలికినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేశాం. ఆ ఎంక్వైరీలో బయటపడింది. ఇప్పుడు తాత్కాలిక ఎంక్వైరీ రిపోర్టు మా దగ్గర ఉంది. దానిలో ఆమెను సస్పెండ్ చేశాం. సంక్షిప్తమైనటువంటి నివేదికని 10 రోజుల లోపల ఇవ్వమన్నాం. నివేదిక ఆధారం చేసుకొని మేము చర్యలు తీసుకుంటాం. కానీ ఆమె ఇన్ని చర్యలు గడిచిన 4 ఏళ్లుగా చేస్తున్నా, దేవాదాయ శాఖ నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అమల్లోకి తేలేదు. ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. శాంతితో ఎలాంటి సంబంధం లేకపోతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్వాతిరెడ్డి. పరువు పోతుందని భావిస్తే డిఎన్ఏ టెస్టు చేయించుకోవాలని సూచించారు. ఆరోపణలపై సమాధానం చెప్పకుండా ఎందుకు దాటవేస్తున్నారని నిలదీశారు స్వాతిరెడ్డి. మీరు మీ క్యారెక్టర్నే కాదు, మీ పైన వచ్చిన నిందలనే కాదు, ఇంతకుముందు మీ చరిత్ర పింక్ డైమండ్ చరిత్ర లాగానే ఇది కూడా మిగిలిపోకూడదంటే ఒక వెంట్రుకని ఇచ్చేసి డిఎన్ఏ టెస్ట్ చేసుకొని నిరూపించుకొని ఈరోజు మీ పైన ఎవరెవరైతే కొత్త వార్తలను క్రియేట్ చేసేసి మిమ్మల్ని మీ పరువుని డ్యామేజ్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి. మీకు కూడా అప్పుడు డిఎన్ఏ టెస్ట్ ప్రూవ్ చేసుకుంటే కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటుంది వాళ్ళపైన కేసు పెట్టుకోవడానికి. వివాదం మదన్ ఆరోపణపై శాంతి బిగ్ టీవీతో మాట్లాడారు. సుభాష్ రెడ్డితో చాలా హ్యాపీగా ఉన్నానని, తన బిడ్డను సుభాష్ చాలా ప్రేమగా చూసుకుంటున్నారని చెప్పారు. సుభాష్తో తాను 2 నెలల నుంచే దూరంగా ఉంటున్నానన్నారు. తనను ఉద్యోగం నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని శాంతి ఆరోపించారు. మదన్ మోహన్ నుంచి డబ్బులు తీసుకోలేదని, తనను చాలా వేధించేవాడని స్పష్టం చేశారు. మదన్ మనుషులను హింసిస్తూ రాక్షసానందం పొందుతారని విమర్శించారు శాంతి. న్యాయం, ధర్మం తన వైపే ఉన్నాయని, తన పోరాటాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పారు శాంతి. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా ఉన్నాడు. పైపెచ్చి నన్ను బెదిరిస్తా ఉన్నాడు. నా పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళి నన్ను కరప్షన్ లేడీగా క్రియేట్ చేయాలనేసి ఆయన సంబంధించిన వాళ్ళని ఆయన ఏదేదో చేస్తా ఉన్నాడు. నేను ఫైట్ చేయగలను. నేను ఉద్యోగం మీద నా బ్రతుకు తెరువు మీద కొట్టి ఒక ట్రైబల్ గా నేను సంపాదించుకున్న ఉద్యోగాన్ని పీకించేయాలని ప్రత్యేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. పర్వాలేదు, మాకు కూడా గవర్నమెంట్, నేను కూడా నా నేషనల్ కమిషన్ అప్రోచ్ అవుతాను, నా ఎస్టీ కమిషన్ ని. మేము ఎంతో కష్టపడి 1000 మందిలో 2 వస్తారు బయటకి చదువుకొని నృత్యంలాగా. ఏమి చదువుకోకూడదా మేము? మొత్తానికి ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.